నేను మేధావులకైనా జర్నలిస్టులకైనా యూట్యూబర్లకైనా ప్రజలకైనా చెప్పేది ఒకటే, ప్రశ్నించవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం. కానీ ఆ ప్రశ్నించే విధానంలో పద్ధతులు ఉంటాయి, భాష ఉంటుంది. ఆ పద్ధతుల్ని భాషని దాటితే అది ఈ సమాజానికి మేలు చేయదు, ఈ సమాజానికి హితం చేయదు. మాట్లాడాల్సిన భాషలో పద్ధతిగా హోందాగా మాట్లాడండి, ప్రశ్నించండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా రావు. ఎందుకని చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తి ప్రజాస్వామికవాది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నా కూడా అది ప్రజాస్వామ్యానికే వదిలేశారు తప్ప, ప్రజాస్వామ్య గొప్పతనం భావించారు తప్ప వేధింపులు లేవు. కానీ దాని కూడా పరిధి ఉంటుంది, నిత్యాలు మరిచి. సరే, మీరు మాట్లాడినప్పుడు ప్రతిస్పందన మళ్ళీ ఉంటుంది, దాంట్లో అలాంటి అనుమానాలు. అంతిమంగా మనం ఎక్కడికి పోతున్నాం అది ఆలోచన చేసుకోండి. కానీ ఇది ప్రత్యేకం. ప్రశ్న జోసెఫ్ రావంది ప్రత్యేకం. ఈ దేశానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు మద్దతుగా, మత విశ్వాసాలకు వ్యతిరేకంగా, మతాల మధ్య తగాదాలు పెట్టే రీతిలో వీడియోలు చేసిన ప్రశ్న జోసెఫ్ రావుకి ఎలా సమర్థిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది ఒక్కటే నా ప్రశ్న. ఇందాకే మహేష్ గారు, ప్రకాష్ రాజ్ గారైనా మరొకరైనా, మహేష్ గారైనా, కోటారెడ్డి శివరెడ్డి అయినా, ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. అయినా ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్, మీ ఆడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఏ విధంగా స్క్రిప్ట్, ఏ విధంగా మాటలు ఉండాలని దాని మీద వివరణ ఇవ్వండి ప్రకాష్ రాజ్ గారు. జస్ట్ ఆస్కింగ్. ఇప్పుడు ఒకటే జయరాజ్ గారు, ఒక్కటి జయరాజ్ గారు ఒక అంశం మీద దానికి రోజు ఉంటుంది. ఫిర్యాదు వచ్చింది సోషల్ మీడియాలో, పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టింగ్లు పెట్టారని. ఫిర్యాదుల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఆ కేసులన్నీ కూడా 7 సంవత్సరాల లోపే శిక్ష కాబట్టి కోర్టు న్యాయబద్ధంగా బెయిల్ ఇచ్చాయి. మరి ఆ తర్వాత మరో ఫిర్యాదు వచ్చింది ఈ వీడియోలు పెట్టి. ఫిర్యాదు వచ్చిన తర్వాత ఫిర్యాదుని న్యాయ నిపుణుల సలహా తీసుకుని కేసు పెట్టారు. నేనేమంటానంటే జయరాజ్ గారు, ఆ కేసులో కఠినం ఉందా లేదా, ఆ కేసులు అక్రమ కేసులా సక్రమ కేసులా కోర్టులు నిర్ధారిస్తాయి. నిర్ధారించాయి కూడా. కింది కోర్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి జైలు పంపించింది ప్రశ్న చేస్తున్నారని పైకోర్టు నిర్ణయిస్తాయి. కానీ అలాంటి వ్యక్తిని ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా సమర్థిస్తారు, ఎలా వెనుకేసుకుని వస్తారు? అదొకటే నా ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలని కోరుతున్నా. మిమ్మల్ని అందరినీ అయ్యా దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి ప్రార్థించండి అని నేను చెప్పటంలా ఏ ధర్మం కూడా చెప్పదు. కానీ మీకు నమ్మకం లేనంత మాత్రాన నాస్తికులుగానో ఆస్తికులుగానో ఉండటం ఎవరి ఆలోచన విధానం అది. కానీ దేవుళ్ళని తిట్టే అధికారం మీకెవరిచ్చారు? ఇతిహాసాలను తిట్టే అధికారం మీకెవరిచ్చారు? దేశం ఒక్కటి మీ రక్తం మరగటం లేదా? ఇదే విదేశాల్లో జరిగింటే నాకు దేశభక్తి లేదు, నేను దేశాన్ని గౌరవించను, బాగా వినండని 1-2 సార్లు చెప్పిన వ్యక్తి భారతదేశం కాబట్టి, ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి సరిపోయింది. కానీ అదే విదేశాల్లో ఉంటే ఈ పార్టీకి ఏం చేసిండే వాళ్ళు? ఇంకోటి కూడా చెప్తున్నా, ఈరోజు హిందువుల గురించి మాట్లాడావు, రేపు ముస్లింల గురించి, క్రిస్టియన్ల గురించి మాట్లాడే గ్యారెంటీ ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులను సమర్థించి మీరు యొక్క సమాజాన్ని ఎటువంటి తీసుకోబోతున్నారు? అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
ఇది నా స్థాయిలో నేను చెప్పాల్సిన మాట కాదు. ఇంకా వారి వీడియోలు కూడా నేను సరిగ్గా ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ మాట్లాడు. ప్రస్తుతానికి ఈ రోజుకి ప్రశ్న జోసెఫ్ రావుని ఎలా సమర్థిస్తారు జగన్ గారు? హిందూ దేవుళ్ళని, హిందూ మఠాధిపతుల్ని, హిందూ ధర్మాన్ని, హిందూ ఇతిహాసాన్ని, హిందువుల్ని వీరందరినీ నీచంగా మాట్లాడిన ప్రశ్న జోసెఫ్ రావుని ఎలా సమర్థిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ అంశాన్ని పెరుగుతారు. ఇందాక చెప్పా బాలకృష్ణ గారు మీకు, కులాలు మతాలు ఏదైనా మనమంతా భారతీయులం, దేశం భాష ఏదైనా మనమంతా భారతీయులం అనే భావనతో భిన్న కులాలు భిన్న మతాలున్న భారతదేశంలో వసుదే కుటుంబమైన ముందుకు సాగుతున్న దేశం ఇది. ఆ దేశంలో ఇలాంటి మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదు. అలా రెచ్చగొట్టే వ్యక్తులకి మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మద్దతు ఇవ్వడం కూడా మంచిది కాదు. జగన్ గారి సతీమణి వైఎస్ భారతి గారి మీద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు చేస్తే నారా లోకేష్ గారు వెంటనే స్పందించి ఆ యొక్క వ్యక్తిని ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా కేసును నమోదు చేయించి జైలుకి పంపించాడు. జగన్ గారు వింటున్నారా? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద దుర్మార్గంగా పోస్టింగ్లు పెడుతూ ఉంటే అలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది వేరే అంశం అయినా కూడా ప్రశ్న అడిగారు కాబట్టి తెలియజేస్తూ ఉన్నా. నరేంద్ర మోడీ గారి మీద జాతి మెచ్చిన ప్రధాని, ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు 12 ఏళ్లుగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతూ శక్తివంతంగా తయారు చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారిని సైతం ఈ యొక్క జోసెఫ్ ప్రశ్న రావణ్ నీచంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తుల్ని మీరు కూడా సమర్థిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నా దేశం మీద నాకు నమ్మకం లేదు, నాకు దేశభక్తి లేదు, బంగ్లాదేశ్ లో ఉండే హిందువుల్ని దుర్భాషలాడటం, శ్రీరాముడిని దుర్భాషలాడటం, మహాభారతాన్ని దుర్భాషలాడటం ఇది చేశారండి. పవన్ కళ్యాణ్ గారి భాషకి ప్రశ్న జోసెఫ్ రావుడికి తేడా ఉందండి, చాలా తేడా ఉంది. పోలికేంది అసలు దానికి? చాలా తేడా ఉంది. ఎడిట్ చేసి పెట్టినప్పుడు బహిరంగంగా ప్రశ్న జోసెఫ్ రావణ్ వచ్చి క్షమాపణ చెప్పు, ఆధారాలు చూపించు. నేను మాట్లాడిన మాటలకి ఏ ఆధారాలతో ఓ భారతీయుడిగా మీ కోటారెడ్డి సోదరెడ్డిగా మాట్లాడానో ఆధారాలు నేను చూపిస్తున్నా. మరి ప్రశ్న జోసెఫ్ రావణ్ణి కానీ వారిని సమర్థించే వ్యక్తుల్ని కానీ మీ మీద మీరు అలా మాట్లాడలేదు అన్న మాటల్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా తేల్చమని అడుగుతున్నా. అయినా నాకు అర్థం కాండి. దయచేసి కాసేపు విలేకరుల సమావేశం బ్రేక్ ఇద్దాం, ఆ యొక్క మాట చూద్దాం. చూసిన తర్వాత మీరేం మాట్లాడతారో కూడా, ఎందుకంటే ఇది ఒక రాజకీయ సమస్య కాదు. నేను ప్రారంభంలోనే చెప్పా, ప్రశ్న రావణ్ మీద, జోసెఫ్ రావణ్ మీద పెట్టిన కేసులు సక్రమమా అక్రమమా కోర్టులు తెలుస్తాయి. కోర్టు తేల్చింది కాబట్టే, దానిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే కింది కోర్టు రిమాండ్ విధించింది, జైలుకు పంపించింది. పూర్తి స్థాయిలో హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణ చేస్తాయి. కానీ వారు మాట్లాడిన మాటల్ని, హిందూ దేవుళ్ళని, ఈ దేశాన్ని, వారు మాట్లాడినటువంటి మాటల్ని, ఇతిహాసాన్ని, వారు మాట్లాడిన మాటల్ని ఖండించాల్సిన బాధ్యత ఏ ఒక్కరి మీద కాదు, అందరి మీద కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఖండించకపోగా సమర్థిస్తూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసి కడుపు మండి, కడుపు రగిలి ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నా. నా ధర్మం, నా హిందూ ధర్మం నాకు నేర్పించిన పరమత సహనం, పరమతాల మీద గౌరవం, పరమతాలకి ఇబ్బంది జరిగిన అండగా ఉండమని చెప్పిన బాధ్యత, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నటువంటి విధానం, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నటువంటి విధానం. మరి నా ధర్మానికే, నా హిందూ ధర్మానికే అన్యాయం జరిగితే, నా హిందూ ధర్మానికే అవమానం జరిగితే, నా హిందూ దేవుళ్ళకే అవమానం జరిగితే స్పందించాల్సిన బాధ్యత
నా ఒక్కడమే కాదు, విలేకరులుగా మీ అందరి మీద కూడా ఉంది. దయచేసి ఆ క్లిప్పింగ్స్ ఒకసారి విని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. క్లిప్పింగ్స్ పెట్టనా?